అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మూడో రోజు కేప్ విన్సెంట్‌లో, నాలుగో రోజు మా ట్రావెలు. చాలా చాలా బాగుంది. పొద్దున్నే లేచి కొంచెం పువ్వులు కోసి వేసి పెట్టాను ఇంట్లో టేబుల్ మీద. చాలా బాగుంది. చివరిదాకా చూడండి. నేను బాగా చూపిస్తాను ఇవాళ. కెనడా కూడా వెళ్తున్నాం. నేను ప్రొద్దుటే లెగుస్తాను కదండీ! అందుకని వాక్‌కెళ్దామని బయలుదేరానమాట. ఇది కేప్ వే కాటేజెస్ అని మేము చిన్న దగ్గరున్నాము. ఆ పీచ్ కలర్‌లో ఉన్న బిల్డింగ్ మేము అద్దెకు తీసుకున్న చిన్న కుటీరం అనమాట. చిన్న ఇల్లు. చాలా బాగుంది. వాక్‌కెళ్ళేటప్పుడు కనిపించేవన్నీ చూపిస్తాను. అదే సెయింట్ లారెన్స్ రివరును, సూర్యోదయం అంటే మార్నింగ్ వాక్‌కెళ్తున్నాను. సెయింట్ లారెన్స్ రివర్‌కి అదర్ సైడ్ ఉన్నది ఆ విండ్ మిల్స్ అన్నీ కూడా కెనడా సైడ్ అనమాట. మేము యునైటెడ్ స్టేట్స్ వైపు ఉన్నాము. ఆ విండ్ మిల్స్ అన్నీ పెద్ద పెద్దవి తిరుగుతున్నాయి కదా. గాలి నుంచి ఎనర్జీని తయారు చేస్తాయి. అవన్నీ కూడా కెనడా వైపు ఉన్నాయి, మన అమెరికా వైపు లేవు. ఇవన్నీ కూడా పొద్దున్నే తిరుగుతున్నాయి అనమాట. అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సూర్యోదయం చూద్దామని వెళ్ళాను, కానీ సూర్యుడు మనకి వెనకాల ఉంటాడు. సూర్యాస్తమయం బాగా కనిపిస్తుంది ఇక్కడ సూర్యోదయం కంటేను. ఈ వీడియో చివరిలో మీకు సూర్యాస్తమయంతో ఫినిష్ చేస్తాను. మేము కెనడా వెళ్ళొచ్చి కెనడాలో చూసినవన్నీ చూపిస్తాను. చాలా బాగున్నాయి. అక్కడ ఒక సొరంగంలాగా కూడా ఉంది, అంటే పాత ట్రైన్ దట, అది కూడా చూపిస్తాను. ఇది సెయింట్ లారెన్స్ నది, అదేమో ఆంటేరియో కలిసిపోద్ది అనమాట. ఇది మా ఇంటికి మేమున్న అద్దెకున్న ప్లేస్కి జస్ట్ 5 నిమిషాలే నడక. ఆ పార్క్ లాగా ఉంది. అక్కడ బోట్లు పెట్టుకుని ఫిషర్మెన్ వెళ్తారనమాట దాంట్లోకి. చాలా బాగుంది. సూర్యోదయం కనిపిస్తున్నాడు సూర్యుడు. చాలా బాగుంది, చూడండి. ఈ టోటెమ్ పోల్స్ని ఒరిజినల్గా వందల సంవత్సరాల కిందటి నుంచి కూడా చిన్న చిన్న గిరిజనులు చేసుకునేవారు అనమాట. కెనడాలోను కొన్ని నేటివ్ అమెరికన్ ట్రైబ్స్లోనూ చేసుకుంటారు. టోటెమ్ పోల్స్ అంటారు దీన్ని. చెట్టు పడిపోతే దాన్ని వాళ్ళకున్న పరికరాలను ఉపయోగించి చెక్కుకుని, ఏంటి, పక్షుల బొమ్మలు, మనుషుల బొమ్మలు చెక్కుకుని ఇంటి ముందు పెట్టుకునేవారు అన్నమాట. ఇదంతా కూడా ఈ ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు, అంటే ఫ్రెంచ్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి కెనడాకి రాకముందు చేసుకునేవారు. ఈ ఇనుము అవన్నీ ఉండేవి కాదనమాట. ఆ లోహాలతోటి చేయడానికి ఏమీ అప్పుడు టెక్నాలజీ లేదు. అందుకని చెప్పేసి చెట్టు పడిపోతే ఇక్కడ పొడుగ్గా పెరుగుతాయి చెట్లు, బాగా పెద్దగావి. అవి పడిపోయినప్పుడు ఆ గిరిజనుల్లో ఉంటారు కదా కొంతమంది ఆర్టిస్టులు, వాళ్ళు ఇలాగ శిల్పాలు చెక్కినట్టే మనకి దాని మీద చెక్కుకుని ఆవుల బొమ్మలు, అంటే గుడ్లగూబ బొమ్మలు, మనుషుల బొమ్మలు నవ్వుతున్నట్టు అలాగ చేసుకుని ఇంటి ముందు, అంటే డెకరేషన్గా పెట్టుకునేవారు అనమాట. ఇదైతే తర్వాత కొత్తగా ఈ మధ్యన చేసినట్టున్నారు, కానీ ఆ ట్రెడిషన్ అలా వచ్చింది. అప్పట్లో వాళ్ళు చేసుకున్నారు అనమాట. ప్రతి గిరిజనుల్లో కూడా కొంతమంది ఆడుకునేవాళ్ళు, పాట పాడేవాళ్ళు, డ్రమ్ములు కొట్టేవాళ్ళు అన్నీ ఉంటారు కదా. అలాగే ఇది కూడా అనమాట. మేము కెనడా వెళ్ళడానికి ఫెర్రీ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ నుంచి బోట్లో కారు ఎక్కేస్తా. అబ్బాయి ఎంత బాగున్నాయో, బుష్ నిండా పింక్ కలర్లో చాలా బాగున్నాయి. వాళ్ళేమో ఫ్లాగ్ పైకి పెడుతున్నారు, అంటే జెండా అన్నమాట. పొద్దుటే
వాళ్ళు ఆ ఫెర్రీ రన్ చేస్తారు. అంటే బోట్ లాగా ఉంటుంది, దాంట్లో కారు వెళ్ళైపోద్ది. కారు మొత్తం ఎక్కేస్తుంది అనమాట. దాంట్లోంచి అక్కడ దిగాక మా కారు మాకుంటుంది. 8:15కి ఫెర్రీ అనమాట. మా ఒక్క కారే ఉంది, పొద్దున్నే బయలుదేరి. సో మిగిలిన కార్లు ఏం లేవు. అటు నుంచి ఒక కారు వస్తుంది. సో ఇది ఫెర్రీ అనమాట. అక్కడికి ఆగుతుంది. మేము కార్ దాంట్లోకి తీసుకెళ్తాం. సో 1-2 కార్లు ఉన్నాయి దాంట్లో. వాళ్ళు బయటకు వస్తారు, మేమేమో దాంట్లోకి ఎక్కుతాం అనమాట, ఆ కార్లు బయటకు వచ్చాక. ఇది ఫెర్రీలో మేము దాటేసాము, కెనడా దగ్గరికి వచ్చేసాం అనమాట. దిగేసేసి మా కారు మేము తీసుకుని ఇంకా కెనడా అంతా చూడ్డానికి వెళ్తాం. కెనడా వైపుని చూడ్డానికి వెళ్తున్నాం. కెనడాలో పోస్ట్ బాక్సులు ఎర్రగా ఉంటాయన్నమాట. ఇది చిన్న ఊరు. ఆ ఇల్లు బ్లూ పెయింట్తో చాలా బాగుందని తీశాను. ఊరికనే ఇంట్రెస్టింగ్గా ఉందని. చాలా పాత ఇల్లు, చాలా బాగుంది. Yeah, that's Bridge 12 there. Yeah. Yeah, absolutely, yeah. ఈ గినోక్ అన్న ఊరు అర్థం ఏంటంటే, దాని మీనింగ్ ఏంటంటే టౌన్ ఆన్ 2 రివర్స్, 2 నదులున్న ఊరని. తర్వాత ఏమో నీళ్లు రాళ్ళ మీద పారుతున్నాయి. మేము షాపింగ్ ఉంటే చిన్న షాప్లోకి వెళ్ళాము ఊరికే చూద్దామని. ఈ చిన్న చిన్న రాళ్ళతోటి మనుషులు బొమ్మలు చేస్తారు, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. దీని చిన్న చిన్న రాళ్ళు పెట్టి మనిషిలాగా కనిపిస్తున్నారు అనమాట. ఇంకా మామూలు షాప్లో అదే నెక్లెస్లు అవి ఉంటాయి, దండలు, జ్యువెలరీ అనమాట. ఐస్ క్రీమ్ కూడా ఉంది ఇక్కడ, సాక్స్లు, కెనడా పేర్లు ఉన్నవి. ఇదేమో $1000 డ్రెస్సింగ్, అంటే సాలడ్ మీద వేసుకు తినడానికి అనమాట. ఇది మేము $1000 ఉన్నది, ఆ షాప్లో అమ్ముతున్నారు. దాని స్టోరీ అంతా కూడా రాశారనమాట అక్కడ. నేను క్యూట్గా ఉందని తీశాను. ఇక్కడ మేము లంచ్కి ఆగామన్నమాట. చిన్న పార్క్ లాగా ఉంది, అక్కడికి వచ్చి అక్కడ లంచ్ తిన్నాము. తినేసేసి మళ్ళీ టన్నెల్ చూడడానికి వెళ్ళాం అనమాట, పాత రైల్వే టన్నెల్. ఇది కెనడాలో మొట్టమొదటిసారి రైల్వే టన్నెల్ అనమాట. భూమిలోంచి టన్నెల్ పెట్టారు, అది పాతది, ఇంక ఇప్పుడు వాడట్లేదు. ఎల్ఈడి లైట్లు అవి పెట్టి ఊరికనే నడవచ్చు అనమాట దాంట్లోనూ. అది ఇంక ఇప్పుడు రైలు ఏమీ నడవట్లేదు, మనుషులు ఊరికనే విజిటింగ్ చూడడానికి జస్ట్
చూడ్డానికి పెట్టారనమాట. ఎల్ఈడి లైట్లు కలర్లుగా పెట్టారు. చూడండి బాగుంది. దాని హిస్టరీ అంతా ఇలా బోర్డులు రాసి పెట్టారనమాట. ఎప్పుడు చేశారు, ఎలా చేశారని. ఈ టన్నెల్లోకి పైనుంచి నీళ్లు చుక్క వస్తున్నాయన్నమాట. అవి వచ్చినప్పుడు మనకి కేవ్ ఫీలింగ్ వచ్చింది. ఈ రాళ్ళు కూడా కొద్దిగా పెరుగుతున్నాయి మినరల్ డిపాజిట్స్ తోటి. ఈ టన్నెల్ ఇంకా నడవటం అయిపోయింది. అదర్ సైడ్‌కి వచ్చేసాము. చాలా బాగుంది. అంటే చూడదగ్గదే. అంటే అప్పట్లో ఇంత ఇంజినీరింగ్ ఎలా చేశారు, ఎలా కట్టారని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాం వేరే అవతల వైపుకి. ఈ బోర్డు మీద రూల్స్ పెట్టారనమాట. బైసికల్‌లో వెళ్తే గనుక ఎక్కువ స్పీడ్‌గా వెళ్ళకండి అని. జాయింట్ చైర్. ఇది ఊరికనే పార్క్‌లో పెద్ద చైర్ పెట్టారనమాట. ఊరికనే జస్ట్ ఆర్ట్ లాగా అనమాట. పెద్ద చైర్ పెద్దది. చాలా పెద్దది. మేము ఇక్కడ ఇంకా కొంచెం ఊళ్ళో కొంచెం నడిచేసేసి చూసేసేసి మళ్ళీ ఫెర్రీ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. నేను ఈ 4వ రోజు వీడియో చేయటం లేట్ అయింది ఎడిట్ చేయటం. మధ్యలో ఏదో పనులుండి చేయలేకపోయాను. నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. లైక్ బటన్ తప్పకుండా నొక్కండి. కామెంట్లు పెట్టండి. అందరూ కూడా ఈ 1000 ఐలాండ్ దగ్గరికి వస్తే చాలా చూసే ఉన్నాయన్నమాట. రోజుకొకటి చూసుకుంటా ఉన్నా కూడా 4-5 రోజులు ఈజీగా గడపచ్చు. చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఈ రివరు నీళ్ళు చాలా బాగుందన్నమాట. చాలా బాగుంది. ఇదంతా కూడా యుద్ధం జరిగినప్పుడు ఆ మెడల్స్ అవన్నీ కూడా రాసున్నాయి విజిటర్ సెంటర్‌లోను. అవన్నీ అంటే యుద్ధం గురించి అనమాట. రెండో ప్రపంచ యుద్ధం గురించి.